తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడత కొడుకు అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయి గోల్కొండ కోటలో జెండా ఎగరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ ఉండే వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూర్చుని గోవిందమగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడేళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడమంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికే దక్కిందని. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకొచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్లు లేవు, నిధులు లేవు. నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్లు మీ పంపదలో చేరాయి. ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందల పార్టీ బొందల పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర, ఆ చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాబాలా తీసుకొని అటు చేసిండు. కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. నేను సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అగో జరా ఇలా తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు వర్దిల్లగడ్డ. మీకు ఎవరిగా మీ ఎవరో తెలంగాణ, మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? మీకు పోరాడలేదు, మీ పొలబడి అని వేసుకొచ్చారు, మీరు ఎక్కడదా? మిత్రులారా, అధ్యక్ష, నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరుని వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా. నేను మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జూడ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడలో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా బునాది గారి కాలువ, తర్వాత మా అసిమినార్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా. నేను తర్వాత ఇంకోటి తిరుమలగిరిలో ఇంకొక మాట ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం.